Garuda Express, an international courier service. ఎప్పుడేం జరుగుతుందో ఏమాత్రం అంచనా వేయలేని రాజకీయాల్లో దాదాపు 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతోందన్న విషయాన్ని అంచనా కట్టడం కాస్తంత కష్టమైన పనే. తాజాగా వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయన్న విషయాన్ని చెప్పేస్తున్నారు. 2019లో జరిగే లోక్సభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు విజయం సాధిస్తుందని, ఆ విషయంలో మరో మాట లేదని పలువురు నిపుణులు జోస్యం చెప్పడం ఆసక్తికరంగా మారింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేస్తూ మోడీ ప్రత్యర్థులు 2019 ఎన్నికల గురించి ఆలోచించడం మానేయాలని, ఆ తర్వాత వచ్చే 2024 ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని, ఆ దిశగా పనులు ప్రారంభించాలని చెప్పడం తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని అమెరికాకు చెందిన పలువురు నిపుణులు చెబుతున్నారు. భారత రాజకీయ వ్యవహారాలని విశ్లేషించే నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ తాజాగా వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అంత సామాన్యమైనవి కాదని, 2014 ఎన్నికల ఫలితాల ప్రభావం ఎన్నికల వరకు కొనసాగినట్లుగా తెలిపారు. జార్జ్ వాషింగ్టన్ వర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ వ్యవహారాల్ని అధ్యయనం చేసే ప్రొఫెసర్ ఆడమ్ జిగ్ఫెల్డ్ మాట్లాడుతూ 2019 లోక్సభ ఎన్నికల తర్వాత కూడా మోడీ హవా నడుస్తుందన్న అంచనా వేశారు. గతంలో యూపీలో అధికారమున్న సమాజ్వాదీ పార్టీ నేతలు సాధించిన విజయంతో పోల్చిన తాజా గెలుపు చక్కటి గెలుపుగా అభివర్ణించారు. ఇదే వాదనను సదానంద్ ధూమే అనే నిపుణుడు కూడా వ్యక్తం చేశారు. ఒకవేళ మోడీకి అనుకున్నంత మెజార్టీ రాకున్నా కేంద్రంలో అయితే మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపాడు. ఇక ప్రొఫెసర్ ఇర్ఫాన్ నూరుద్దీన్ అనే నిపుణుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కొద్దిగా పడినా అంతిమ విజయం మాత్రం మోడీదేనని వెల్లడించడం విశేషం.